రోడ్డు లోపల 1,34,00,000 ప్రజలు ఎవరైతే నివసిస్తున్నారో ఆ ప్రజలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. హైదరాబాద్ నగరాన్ని మనం పదే పదే విశ్వనగరం అని, లేకపోతే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మా నగరం ఉంది, వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చాలా సందర్భాలలో 25 సంవత్సరాల నుంచి మనము చెప్పుకుంటూనే వస్తున్నాం. అంతర్జాతీయ నగరం అని చెప్పుకునే క్రమంలో అంతర్జాతీయ ప్రమాణాలతోని రవాణా సౌకర్యాలు ఉండాలి అని 2004 ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు, ఆనాటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు జైపాల్ రెడ్డి గారు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూర్చొని ఈ దేశంలోనే అత్యంత కీలకమైన, ప్రపంచంలోనే గుర్తింపు కలిగిన హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు ప్రారంభోత్సవం గురించి, మెట్రో రైలు నిర్మాణం గురించి చర్చ జరిగింది. ఆనాడు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న మెట్రో, ఆ మెట్రోను ఆదర్శంగా తీసుకొని అంతకంటే అద్భుతమైన రవాణా వసతులను ఇక్కడ ప్రజలకు ఏర్పాటు చేయాలని ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెండర్ పిలిచి 2009లో టెండర్ ప్రక్రియ పూర్తయ్యే సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అకాల మరణం చెందడం, ఆ తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ హైదరాబాదులో 70 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణం ఒప్పందం ఎల్ఎన్టీ సంస్థతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ 15,000 కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించడం జరిగింది. 15,000 కోట్ల రూపాయల అంచనా 2017 సంవత్సరానికి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనతోనే ఆనాటి ప్రభుత్వం పనులు ప్రారంభించింది. జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రాష్ట్రానికి ఆనాడే ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారం చేయడం, ప్రమాణ స్వీకారం చేసిన చంద్రశేఖరరావు గారు వేగంగా మెట్రో రైలు నిర్మాణాన్ని పూర్తి చేసి 70 కిలోమీటర్ల